తెలంగాణ అప్పులు భయం చేసేసాడు కేసీఆర్. అంతకుముందు ఆంధ్ర వాళ్ళ వల్ల నాశనం కంటే కేసీఆర్ వచ్చాక జరిగినటువంటి దోపిడీనే ఎక్కువ అంటూ రేవంత్, అలా కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తూ వచ్చిన విమర్శలు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు అంటూ ఉపన్యాసాలు, ఇవి అక్కడ ప్రజల మీద ప్రభావం చూపెట్టి కేసీఆర్ సర్కార్ గద్దె దిగడానికి, రేవంత్ సర్కార్ గద్దెనెక్కడానికి కారణమైంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు బీఆర్ఎస్ అక్కడ గట్టిగా తగులుకుంది. 7 లక్షలు కొట్టేట్లాగా లెక్క చూపెట్టండి, చర్చిద్దాం రండి అన్నట్టు. ఎస్, మేము చర్చించడానికి అంటే శ్వేతపత్రం, ఆ శ్వేతపత్రం మీద చర్చ. ఆంధ్రప్రదేశ్లో కూడా 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అని చెప్పి, ఆ తర్వాత 9 లక్షల కోట్లు చెప్పి, ఇప్పుడు వచ్చేటప్పటికి అధికారిక లెక్కల్లోనేమో 7.5 లక్షల కోట్లు చూపెట్టి, మళ్ళీ లేదు నోటుతోనేమో 14 లక్షలు 15 లక్షల కోట్లు అనేది మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ కూడా సేమ్. అక్కడైనా ఇక్కడేమో ప్రతిపక్షం ఎట్లాగూ అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఆ అసెంబ్లీలో కూడా అబద్ధాలే నిజాలుగా మాట్లాడేసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడన్నా అసెంబ్లీలో ఇద్దరు కూర్చుని చక్కగా చర్చించి అసలు నిజం ఎంత, అప్పులు దేని ద్వారా ఎంత, డైరెక్ట్ అప్పులు ఎంత, దాని పేరే ఉంటారు మన వీటి ద్వారా జరిగినటువంటి అప్పులు ఎంత, ఏది కార్పొరేషన్ల ద్వారా జరిగిన అప్పులు ఎంత, ఇట్లాంటివన్నీ వివరంగా చర్చించి ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తే దాంతో ఏం చేశారు అన్నటువంటిది, అది అవునా కాదా అన్నటువంటి ప్రభుత్వం చెప్తే ప్రజలు వింటారు, అర్థం చేసుకుంటారు. అది రేపు పొద్దున ఆంధ్రాలో కూడా ఏమన్నా మంచి చర్చ జరగడానికి అవకాశం ఉంటుందేమో.